గృహజ్యోతి పథకం ఉత్తకదేనా? 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ప్రజలందరికీ కాదా? అందరికీ ఇవ్వకపోతే మరెందుకు మేనిఫెస్టోలో ఉదరగొట్టినట్టు? ఫ్రీ పవర్ అంటూ జనాన్ని ఎందుకు మోసం చేసినట్టు? గృహజ్యోతి పథకానికి కాంగ్రెస్ సర్కారు పెట్టిన షరతులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఒక మాట చెప్పిందంటే అది 100% అబద్ధమే. కాంగ్రెస్ ముందు పుట్టి దాన్ని చూసి అబద్ధం పురుడు పోసుకుంది. అలా ఉంటాయి ఆ పార్టీ మాటలు. అసత్యాలను అర్ధసత్యాలను నరానికి ఎక్కించుకుంది హస్తం పార్టీ. ఏది ఒక అబద్ధం చెప్పండని కాంగ్రెస్ లీడర్లను అడిగి చూడండి. అట్టు తీసి తిరగేసినట్టుగా ఈజీగా నాలుకను మడత పెట్టేస్తారు. దట్ ఈజ్ టంగ్ ట్విస్టర్ కాంగ్రెస్. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు అందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని ఉదరగొట్టారు కదా, అది ఒట్టి హంబక్ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించిన గృహజ్యోతి పథకానికి 1,00,000 కొర్రీలు పెట్టింది సర్కార్. ఎంచక్క నెలకు 200 యూనిట్లు ఫ్రీ పవర్ వాడుకుందాం అనుకుంటే ఎడాపెడా వాతలు తప్పదు. బిల్లు తడిసి మోపెడవుతుంది. దెబ్బకు మీ పర్సు బరువు దిగిపోతుంది. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం అంటే ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ పేరిట ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. ఇక ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను చూస్తే కరెంటు షాకులు కంపల్సరీ. 200 యూనిట్ల వరకు ఫ్రీ అనుకొని అధికంగా వాడితే వాతలు తప్పవు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు బోలెడన్ని షరతులు విధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వస్తుందని వాడారనుకోండి, ఇష్టారాజ్యంగా బిల్లులు వాయించుకుంటూ పోతారు. ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గృహజ్యోతి పథకానికి ఎలాంటి కండిషన్ పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి గత ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. 2022-23లో ఒక కుటుంబం నెలకు సగటున వాడిన విద్యుత్కు అదనంగా 10% కరెంటును మాత్రమే గృహజ్యోతి పథకం కింద ఉచితంగా సరఫరా చేస్తారు. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉదాహరణకు 2022-23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్ వినియోగం 960 యూనిట్లు అనుకుందాం. అంటే ఆ కుటుంబం నెలకు 80 యూనిట్లు వాడినట్టు లెక్క. అదనంగా మరో 10% అంటే 8 యూనిట్లను దానికి కలుపుతారు. ఆ లెక్కన నెలకు గరిష్టంగా 88 యూనిట్ల కరెంటును మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేస్తారు. 88 యూనిట్లు దాటితే సంబంధిత టారిఫ్ స్లాబ్లోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేస్తారు. ఒకవేళ 2022-23లో ఒక కుటుంబం సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడితే ఈ పథకం వాళ్లకు వర్తించదు. ఏడాదికి 2,400 యూనిట్లకు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక గృహజ్యోతి పథకానికి అర్హులైన వాళ్ళకు కూడా ఒక మెలిక ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా నెలకు 200 యూనిట్లు దాటి కరెంటు వాడారనుకోండి, వాడిన మొత్తం కరెంటుకు బిల్లు కట్టాల్సిందే. ఎలాంటి ఫ్రీ ఉండదు. మరోవైపు కరెంటు బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు కూడా గృహజ్యోతి పథకం రాదు. బకాయిలన్నీ కడితేనే ఇస్తారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను కట్టకుండా బకాయి పడినా పథకం కట్. మరో ముఖ్యమైన విషయం, గృహజ్యోతి పథకం రావాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఇలా గృహజ్యోతి పథకానికి బోలెడన్ని షరతులు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇన్ని కట్టుబాట్లు తెచ్చిపెట్టిన పథకంతో ఎవరికి లాభమని జనం ప్రశ్నిస్తున్నారు. ఓట్లేసిన వాళ్ళమంతా పిచ్చోళ్ళమా అని కాంగ్రెస్ పై కన్నెర్ర చేస్తున్నారు.